రాజేంద్ర దగ్గర ఉన్నప్పుడే జిన్నా గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ ఉండేది, గ్యాంగ్ ఎన్కౌంటర్ కూడా చేశారు అందరూ, ఒకసారి దాని గురించి. ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ క్వశ్చన్. అప్పట్లో సరౌండింగ్ అన్ని డెకేట్స్ అవుతున్నాయి, తెలంగాణ టీడీపీ గవర్నమెంట్ నడుస్తుంది అప్పుడు. ఈ డెకేట్స్ కంటిన్యూ నడుస్తున్నాయి. రామచంద్రరాజు గారు అని ఎస్పీ, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నైట్ పెట్రోలింగ్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. అవును, అప్పుడు రంగారెడ్డి సరౌండింగ్లన్నీ శామర్పేట వీళ్ళంతా పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడానికి నన్ను ఆఫీసర్గా సెలెక్ట్ చేశాడు రామచంద్రరాజు గారు. దాని గురించి మేము చాలా తిరిగినాం, తిరుపతి, తర్వాత నెల్లూరు, గూడూరు అన్నీ తిరిగి లాస్ట్కు ఆ జిన్నాని కడపలో ఐడెంటిఫై చేసి అప్పుడు ఆ టీంలో నేను కూడా ఉన్నాను. అంటే వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వచ్చి దొంగతనం చేసేవారు కదండి, పోలీసు. అక్కడ లీడ్ ఎలాగొచ్చిందండి? లీడ్ ఎలాగొచ్చిందండి అంటే ఇప్పుడు టెలిఫోన్ ట్రాకింగ్ అప్పటికి స్టార్ట్ అయింది. లీడ్ రావడంతో కొన్ని ఫొటోస్ ఐడెంటిఫై చేసినాం. ఆ ఫొటోస్ చూపిస్తే ఆ విలేజ్లో ఫొటోస్ ఐడెంటిఫై వీళ్ళే అని చెప్పారు. అంటే జిన్నా గ్యాంగ్ గుంటూరు నుంచి నందిగాం, కోదాడ సత్యనారాయణ ఎలియాస్ జిన్నా ఇస్ నాట్ ముస్లిం, కోదాడ సత్యనారాయణ గ్యాంగ్ అది. వీళ్ళందరూ జైల్లో కలుసుకొని జైల్లో దే ఫార్మ్డ్ ఏ గ్యాంగ్. చిన్నపల్లి పోలీస్ యూనిఫామ్స్ కూడా సికింద్రాబాద్ దగ్గర కొన్నారు, అందులో ఒక లేడీ ఉండేది అని వచ్చిందండి. ఆ రోజులో వాళ్ళ అక్కనే, వాళ్ళ సిస్టరే, వన్ సిస్టరే, అంటే ఆమె కూడా ఇన్వాల్వ్ అయిపోయి అందరు కలిసి గ్యాంగ్ ఫామ్ అయ్యి కొంతమంది సరెండర్ నక్సలైట్ ఉన్నారు దాంట్లో, సూడో నక్సలైట్స్, వాళ్ళతో కలుపుకొని గ్యాంగ్ ఫామ్ చేసి ఆపరేషన్ షురూ చేసిండ్రు. సరౌండింగ్ అంతా చిన్నాభిన్నమై ఆ రోజుల్లో భయానకమైన వాతావరణం. ఒక ముఖ్యమంత్రి గారే నైట్ పెట్రోలింగ్ చేసే స్థితికి నెట్టివే ఉండేది శాంతి భద్రతలు అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు. ఆ సందర్భంలో నేను ఆఫీసర్గా నన్ను ఐడెంటిఫై చేసి రామచంద్రరాజు గారు ఆ బాధ్యత నాకు అప్పచెప్పడం మూలంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆ గ్యాంగ్ హెల్మెట్. అంటే అసలు ఒకసారి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి ఆ రోజు ఏం జరిగింది ఒక్కసారి? అది షాద్ నగర్లో గోల్డ్ మాటగా చేసిన వాళ్ళు తీసుకుపోయి పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. ఆ గోల్డ్ రికవరీకి ఆ గ్యాంగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం, నా టీం పెట్టుకొని వెళ్ళిపోతుంటే గోల్డ్ రికవరీకి కొంత అయింది, కొంత కాలేదు, రిటర్న్ వస్తున్నాం. వచ్చే పాల్మాకల్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది అక్కడ. అక్కడ రాగానే ముందర లారీ సడన్గా బ్రేక్ అప్లై కావడం మూలంగా జీపు సైడ్కి తీసుకుంటే పల్టాయించింది. అప్పట్లోనే మా ఎస్ఐ దగ్గర ఉన్న రివాల్వర్ ఒకటి లాక్కొని, ఎందుకంటే సడన్ నక్సలైట్ ఉందంట, సూడో నక్సలైట్, వాళ్ళని తీసుకొని ఫైర్ ఓపెన్ చేస్తే నాకు అప్పుడు ఇంజరీస్ అయినాయి. దెన్ వీ రిటాలియేటెడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, వీ ఎలిమినేటెడ్ 3 members. దట్ వాజ్ ఇన్సిడెంట్. జిన్నా తోటి మరో ఇద్దరు ఎవరు? సమ్మాయి అని ఒకటి ఉన్నాడు, తర్వాత ఇద్దరు ముగ్గురు. అంటే ఆ ఇన్సిడెంట్ల వల్ల మీకు శౌర్య పథకం, ముఖ్యమంత్రి శౌర్య పథకం ఆ రోజుల్లో అపోలో హాస్పిటల్లో నేను ఒక 1 month ఉన్నాను. అప్పుడే నేను రాశాను, అపోలో మీద కూడా ఒక కవిత రాశాను. బేసికల్గా నాది లిరిసిస్ట్ మెంటాలిటీ, కవితలు రాస్తుంటాను, పాటలు రాస్తుంటాను. అపోలో తల్లి జన్మనిస్తే అపోలో తల్లి పునర్జన్మ ఇచ్చిందని ఆ రోజు నేను రాస్తే ప్రతాప్ రెడ్డి గారు అది నా బర్త్డే దాంట్లో ఆయన మ్యాగజైన్లో నాకు ప్రింట్ చేసుకున్నాడు. అమ్మ జన్మనిస్తుంది, అపోలో పునర్జన్మ ఇచ్చింది. దట్ ఆ రోజులో నేను నా క్యాప్షన్.